గడిచిపోతున్న కాలం, కరిగిపోతున్న ఆశలు, నీకోసమే ఈ మాట. ప్రైజ్ ద లార్డ్. రేపు మార్చ్ 1వ తేదీ. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. కాని మనసులో ఏదో తెలియని ఒక భారమైన బాధ. చాలామంది ఈ రాత్రి ఇదే ఆలోచనతో నిద్రపోలేకపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి నెలలు గడిచిపోతున్నాయి, కాని నా జీవితంలో ఏ మార్పూ లేదు. నేను ఏం సాధించలేకపోతున్నాను, నా ప్రార్థనలకి జవాబు రావడం లేదు అని మీరు కుమిలిపోతున్నారా? అయ్యో, సమయం వృధా అయిపోతుందే అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, మీరు పడుతున్న ఈ బాధ దేవునికి తెలుసు. మీరు ఒంటరిగా కూర్చుని కన్నీరు కార్చుతున్నప్పుడు లోకం మిమ్మల్ని చూడకపోవచ్చు, కాని మీ సృష్టికర్త మిమ్మల్ని చూస్తున్నారు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 56:8లో ఒక అద్భుతమైన మాట ఉంది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ పుస్తకంలో లేఖ చేయబడి ఉన్నాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకి దేవుని దగ్గర లెక్క ఉంది. రోజులు గడిచిపోతున్నాయని మీరు కంగారు పడుతుండవచ్చు, కాని దేవుడు మీకు సరైన సమయం కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ప్రిపేరింగ్ యూ అని గుర్తుంచుకోండి. ఈ మార్చ్ 1వ తేదీ కేవలం ఒక కొత్త నెల మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం, న్యూ బిగినింగ్. గడిచిన రోజుల్లో మీరు కోల్పోయిన దానికంటే రాబోయే రోజుల్లో దేవుడు మీకిచ్చే ఆశీర్వాదం చాలా పెద్దది. ప్రవక్త అయిన యెషయా 43:19లో దేవుడు సెలవిస్తున్నారు. చిత్తగించుడి, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడది మొలచును. అవును, ఎడారిలాంటి మీ జీవితంలో దేవుడు సెలయేళ్లను ప్రవహింపజేయబోతున్నారు. మార్చి నెల మీ జీవితంలో ఆశీర్వాదాల నెలగా మారబోతోంది. మీ బాధను ఆయన సంతోషంగా మార్చబోతున్నారు. ఈ రాత్రి మీరు కళ్ళు మూసుకొని ఒక్క మాట చెప్పండి. ప్రభువా, గడిచిన కాలం గురించి నాకు దిగులు వద్దు, రేపటి గురించి భయం వద్దు. ఈ మార్చి నెలలో నీ కృప నాతో ఉంచు అని. మీరు ఓడిపోలేదు, మీరు దేవుని బిడ్డలు. ఈ సందేశం మీ మనసుకి ధైర్యాన్నిస్తే దయచేసి దీన్ని మరొకరికి షేర్ చేయండి. మీరు ఒంటరివారు కాదు, యేసయ్య మీతో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.